గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు డాక్టర్ సేడ్ కొండలు, లెక్చర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పాలంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈరోజు మనం జాతీయ ఆదాయం అంటే సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్, అందులో జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కించేటువంటి పద్ధతులు, మదింపు పద్ధతులు మరియు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, అలాగే జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయాన్ని ఎలా నిర్వచిస్తారు? జాతీయ ఆదాయాన్ని గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? అసలు ఆదాయం అంటే ఏమిటి? ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆదాయము జాతీయ ప్లస్ ఆదాయం, జాతీయ ప్లస్ ఆదాయం, జాతీయ ఆదాయం అంటే జాతి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించినటువంటిది, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించినటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయము అంటాం. అయితే సాధారణంగా మనం ఆదాయం అనేటువంటి పదాన్ని అనేకసార్లు ఉపయోగిస్తాం. ఆదాయం అంటే మనకు ఎవరి స్టూడెంట్ కూడా ఏమడుతారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని అడుగుతారు. ఆదాయ సర్టిఫికేట్ అనేటువంటిది ఎలా ఇస్తారు, దేని బేస్ చేసుకొని ఇస్తారు అంటే ఒక సంవత్సర కాలంలో మనకు వివిధ రంగాల ద్వారా, వివిధ వనరుల ద్వారా లభించేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా చేసుకొని ఒక వ్యక్తికి ఆదాయ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్గా ఇస్తారన్నమాట పర్సనల్గా. మరి ఇక్కడ జాతీయ ఆదాయం అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించిన ఆదాయం. ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు, అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకు అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాల నిర్వచనం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా మార్షల్, పిగు, ఫిషర్, కుజ్నెట్స్, జాతీయ ఆదాయానికి సంబంధించి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త, మరియు పిగు అనేటువంటి ఆర్థికవేత్త, మరియు ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త, మరియు కుజ్నెట్స్ అనేటువంటి ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అనేక నిర్వచనాలు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా మార్షల్, మనకు ఆల్రెడీ తెలుసు మార్షల్ ఎవరు, సూక్ష్మర్థ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అభివృద్ధిపరిచిన ఆర్థికవేత్త, సూక్ష్మర్థ శాస్త్రాన్ని ధరల సిద్ధాంతంగా భావించిన ఆర్థికవేత్త మార్షల్. ఈయన సూక్ష్మ ఆర్థిక భావనలన్నీ కూడా ఈయన పేరు పైన ముడిపడి ఉంటాయి. ఈ మార్షల్ ఏం చెప్తాడంటే జాతీయ ఆదాయానికి సంబంధించి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సహజ వనరులపై, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సహజ వనరులపై శ్రమ మూలధనాలు పనిచేయడం ద్వారా లభించు అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం భావిస్తారు. మార్షల్ ఏమని చెప్తారంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సహజ వనరులపై శ్రమ మరియు మూలధనాలు పనిచేయడం ద్వారా లభించేటువంటి అంతిమ వస్తు సేవల మొత్తాన్నే జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పిగు అనేటువంటి ఆర్థికవేత్త. ఏం తెలియజేస్తారంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో విదేశాల నుండి లభించే ఆదాయంతో సహా ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైనటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయంగా భావిస్తుంటాడు పిగు అనేటువంటి ఆర్థికవేత్త. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో విదేశాల నుండి లభించే ఆదాయంతో సహా ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైనటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యేటువంటి నికర వస్తు సేవల విలువల మొత్తాన్ని, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో
సహజ వనరుల ద్వారా లభించేటువంటి నికర వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా భావిస్తుంటాడు ఈయన ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త. కుజినెట్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం భావిస్తాడంటే జాతీయ ఆదాయం అనేటువంటిది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో రాజకీయ సామాజిక సంస్థలకు వినియోగదారులకు లభించేటువంటి అంతిమ వినియోగ వస్తు సేవల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా భావిస్తుంటారు కుజినెట్స్ అనేటువంటి ఆర్థికవేత్త. కాబట్టి ఈ విధంగా జాతీయ ఆదాయానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలైనటువంటి భావనలతోనే జాతీయ ఆదాయాన్ని నిర్వచించడం జరిగింది. అంతిమంగా మనం ఏం చెప్తాం అంటే ఈ 4 కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగూర్ సినిమా చూస్తున్నాం. ట్యాగూర్ సినిమాలో ఏముంటుంది, సినిమా మొత్తం 3 గంటలు చూస్తే సినిమా ఏముంటుంది, అందులో లంచం 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 అంటే ఒక 3 మాటలతోటే 3 గంటల సినిమా ఉంటుంది అన్నమాట. అట్లనే ఈ 4 ఆర్థికవేత్తలు చెప్పేటువంటి నిర్వచనం మొత్తం థీమ్ కూడా సారాంశం ఏంటి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులు ఏంటి, లెక్కించే పద్ధతులు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రధానంగా 3 పద్ధతులను ఉపయోగిస్తారు. అవి నెంబర్ 1 ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. నెక్స్ట్ నెంబర్ 2 ఆదాయాల మదింపు పద్ధతి. నెక్స్ట్ నెంబర్ 3 వ్యయాల మదింపు పద్ధతి. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రధానంగా ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ప్రధానంగా ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది అన్నమాట. అందులో నెంబర్ 1 ఏంటి, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు, లెక్కించేటప్పుడు, మదింపు చేసేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వనరులు, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి వనరులు, సహజ వనరులు కావచ్చు, భూమి కావచ్చు, భూమిపై ఉన్నటువంటి వనరులు కావచ్చు, అడవులు కావచ్చు, తర్వాత అదేవిధంగా పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఈ రంగాలన్నింటినీ కూడా మదింపు చేసి అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ వృత్తులు, ఆ వృత్తుల ద్వారా ఆ వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చేటువంటి ఆ మొత్తాన్ని కూడా అంటే ఆ రంగాల వివిధ రంగాల ద్వారా వచ్చేటువంటి అడవుల ద్వారా కానివ్వండి, గనుల ద్వారా కానివ్వండి, తవ్వకాల ద్వారా కానివ్వండి, లేదా వివిధ అనుబంధ వృత్తులు ఏవైతే ఉన్నాయో, అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వచ్చేటువంటి మొత్తం ఆదాయాన్ని కూడా మనం లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగం చిన్నతర పరిశ్రమలు కావచ్చు, భారీ పరిశ్రమలు కావచ్చు, మధ్యతర పరిశ్రమలు కావచ్చు, గనుల త్రవ్వకం కావచ్చు, ఇదంతా కూడా నిర్మాణ రంగం కావచ్చు, వీటన్నింటినీ కూడా లెక్కిస్తారు. వ్యవసాయ పారిశ్రామిక రంగం ద్వారా వచ్చేటువంటి ఆదాయం వాటన్నింటినీ లెక్కిస్తారు. లెక్కించి అదేవిధంగా సేవల రంగం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రంగాలను 3 రకాలుగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. వ్యవసాయ రంగం అంటే దాని అనుబంధ వృత్తులు, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, పశుపోషణ, ఇదంతా కూడా వ్యవసాయ రంగం పరిధిలోకి వస్తుంది అనమాట. మార్కెటింగ్ వ్యవస్థ ఇదంతా కూడా. అదేవిధంగా పారిశ్రామిక రంగం దాని యొక్క అనుబంధ కార్యకలాపాలు. ఈ విధంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు, ఆ వచ్చేటువంటి ఉత్పత్తులు అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ సంవత్సర మార్కెట్ ధరలతో హెచ్వేసి కలపగా వచ్చేటువంటి దాన్నే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా దీన్ని ఒక చిన్న సమీకరణ రూపంలో చెప్పవచ్చు. ఎట్లా అంటే NI is equal to G plus S plus R minus T minus P.
Ni is equal to G plus S plus R minus D minus T minus P. Ni is equal to నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం. G is equal to స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి. R is equal to రెవెన్యూ, విదేశాల నుండి లభించు ఆదాయం. D is equal to డిప్రిసియేషన్, మూలధనం తరుగుదల. T is equal to taxes, పన్నులు. P is equal to payments, చెల్లింపులు. S is equal to సబ్సిడీ. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆదాయాల ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని లెక్కించేటప్పుడు దాన్ని ఈ క్రింది సమీకరణ రూపంలో చెప్పొచ్చు. Ni is equal to G plus S plus R minus D minus T minus P అనే సమీకరణ రూపంలో చెప్పొచ్చు. Ni అంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. G is equal to స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. S is equal to సబ్సిడీలు. R is equal to రెవెన్యూస్, విదేశాల నుండి లభించేటువంటి ఆదాయం. D is equal to డిప్రిసియేషన్, మూలధనం తరుగుదల. T is equal to taxes, పన్నులు, చెల్లించాల్సిన పన్నులు. P is equal to పేమెంట్స్, చెల్లింపులు, అంటే విదేశాలకు చెల్లించాల్సిన చెల్లింపులు. అంటే ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మన విదేశాల నుండి లభించేటువంటి ఆదాయాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో చెల్లించాల్సిన చెల్లింపులను తీసివేయవలసి ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ప్రతి వస్తువును ఖచ్చితంగా లెక్కించాలి. ఏ వస్తువును కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. అదేవిధంగా ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించరాదు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించడానికి వీల్లేదు. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఏం చేయాలంటే పూర్తిగా తయారైనటువంటి అంతిమ వినియోగ వస్తువులను మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది. కనుక ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని సార్లు పొరపాటున వినియోగ వస్తువును లెక్కిస్తారు, 3 పదార్థాన్ని లెక్కించి 2 సార్లు లెక్కించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లా 2 సార్లు లెక్కించే ప్రమాదం లేకుండా ప్రతి వస్తువుని తప్పకుండా లెక్కించాలి. ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించడానికి వీల్లేదన్నమాట. ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి పద్ధతి ద్వారా లెక్కించేటప్పుడు అనేక రకాలైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ పద్ధతిని ఇన్వెంటరీ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిని ఏమంటారు? ఇన్వెంటరీ పద్ధతి. అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతుల్లో ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆదాయాల మదింపు పద్ధతి. నెంబర్ 2 ఆదాయాల మదింపు పద్ధతి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు, సంస్థలు, సమూహాలు, ప్రభుత్వాలకు లభించేటువంటి మొత్తం ఆదాయాన్ని లెక్కించినట్లయితే ఆ లెక్కించిన ఆదాయం మొత్తాన్నే ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి సాధనాలైనటువంటి ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్పంచుకున్నప్పుడు ఆ ఉత్పత్తి కారకాలకు లభించేటువంటి
ఆ ఉత్పత్తి కారకాలకు లభించేటువంటి ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దాన్నే ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు దీన్ని ఇక్కడ ప్రధానంగా మనకు ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అవి ఏంటంటే నెంబర్ 1 భూమి, నెంబర్ 2 శ్రమ, నెంబర్ 3 మూలధనం, నెంబర్ 4 వ్యవస్థాపన. భూమి అంటే న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి సాధనాల్లో ముఖ్యమైనటువంటిది, కీలకమైనటువంటిది ఏంటంటే భూమి, సహజ వనరులు. భూమి అంటే కేవలం మనం సేద్యం చేసేటువంటి భూమి మాత్రం, దున్నే భూమి మాత్రమే కాదు. భూమిపై ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం కూడా, గుట్టలు, పర్వతాలు, కొండలు, ఇవన్నీ కూడా నదులు, కాలువలు, ఇవన్నిటిని కూడా మనం అడవులు, వీటన్నిటిని కూడా భూమిగానే పరిగణిస్తాం, సహజ వనరులుగా పరిగణిస్తాం. కాబట్టి ఈ సహజ వనరులైనటువంటి భూమిని ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం. ఇవాళ మనకు కావాల్సిన ప్రతి వస్తువును కూడా తయారు చేయడానికి ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఇది ఉంటారు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే భూమి అనేటువంటిది ఉత్పత్తి ప్రక్రియలో చాలా ముఖ్యమైనటువంటి భూమికను, పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి భూమి అనేటువంటి సహజ వనరులు, ఇది ప్రకృతి సిద్ధంగా ప్రసాదించేటువంటి వనరు. దీన్ని మనం తయారు చేసుకోలేదు. ఈ భూమి అనేటువంటిది సహసిద్ధంగా ప్రకృతి పరంగా లభించేటువంటి వనరు. కాబట్టి ఈ భూమిని ఉత్పత్తి ప్రక్రియలో, అంటే మనకు కావలసిన గుండె నుండి ఎంతో భారీ యంత్రాల వరకు కూడా ఉత్పత్తి చేయడానికి ఈ భూమి సహకరిస్తుంది. కాబట్టి భూమి అనేటువంటిది సహసిద్ధమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన వనరు. కనుక ఈ భూమిని మనం ఉపయోగించుకున్నందుకు గాను భూమికి ప్రతిఫలంగా ఏం చెల్లిస్తారంటే బాటకాన్ని చెల్లిస్తారు. భూమికి ప్రతిఫలంగా ఏం చెల్లిస్తారు? బాటకం. దీన్నే రెంట్ అంటాం. బాటకం చెల్లిస్తారు, రెంట్ చెల్లిస్తారు. అదేవిధంగా శ్రామికుడు. ఇవాళ వస్తువులను ఉత్పత్తి చేసే ప్రక్రియలో భూమి ఏ విధంగానైతే కీలకమైన పాత్రను పోషిస్తుందో అదేవిధంగా శ్రామికుడు అనేటువంటి వాడు కూడా, అంటే శారీరకమైన శ్రమను కానివ్వండి, మానసికమైన శ్రమను కానీ అందించేటువంటి శ్రామికుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రామికుడు ద్వారా లభించేటువంటి ప్రతిఫలాన్నే, ఆ శ్రామికుడు చెల్లించే ప్రతిఫలాన్నే మనం వేతనము అంటాం. శ్రమ అనేటువంటిది శ్రామికుడు. ఇవాళ కావలసినటువంటి వస్తువులు ఉత్పత్తి చేయడానికి శ్రామికుడు అనేటువంటి వాడు లేకపోతే ఏ వస్తువులు తయారు చేసే పరిస్థితి. కాబట్టి శ్రామికుని మనం ఇక్కడ శారీరక శ్రమ కావచ్చు, మానసికమైన శ్రమ కావచ్చు, ఈ శ్రమకు ప్రతిఫలంగా చెల్లించేటువంటి దాన్ని వేతనము అంటాం. ఒకవేళ మనం శ్రామికుడికి ఎలాంటి ప్రతిఫలాన్ని చెల్లించకపోతే దాన్ని వెట్టి చాకరీ అంటాం. అంటే ప్రతిఫలాన్ని ఆశించి చేసినప్పుడు దానికి ఎలాంటి ప్రతిఫలం చెల్లించకపోతే దాన్ని వెట్టి చాకరీ అంటాం. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, ఎలాంటి ప్రతిఫలం పొందకపోతే దాన్ని సర్వీస్ అంటాం. కానీ ఇక్కడ శ్రామికుడు ప్రతిఫలాన్ని ఆశించి కష్టపడినప్పుడు చేసేటువంటి శ్రమకు ప్రతిఫలంగా మనం వేతనాన్ని చెల్లిస్తాం, దానినే వేజ్ అంటాం. అదేవిధంగా మూడవది మూలధనం, క్యాపిటల్. ఇవాళ భూమి మరియు శ్రామికుడితో పాటు ఉత్పత్తి ప్రక్రియలో మూలధనం కూడా కీలక పాత్రను పోషిస్తుంది. ఇవాళ ఏదైనా ఒక వస్తువును మనం ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు మూలధన వనరులను, మూలధనం మీన్స్ యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు. అంటే ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తులకు తోడ్పడతాయో అలాంటి వాటినే మూలధనం లేదా మూలధన వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులు అంటారు. ఇట్లాంటి మూలధనం ఏదైతే ఉందో, మూలధనాన్ని ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించినప్పుడు ఆ మూలధనానికి ప్రతిఫలంగా, అంటే ఈవెన్ డబ్బు కూడా, ఆ మూలధనానికి ప్రతిఫలంగా ఇచ్చేటువంటి దాన్ని వడ్డీ అంటాం. మూలధనానికి ప్రతిఫలంగా ఇచ్చేటువంటిది వడ్డీ. అదేవిధంగా వ్యవస్థాపకుడు మీన్స్ నిర్వాహకుడు, ఉద్యమదారుడు. అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా ఒక సమపాలలో నిర్వర్తించి సమకాలంలో ఒక సరైన సమయంలో సర్దుబాటు చేసి ఆ ఉత్పత్తి కారకాలను సమర్థవంతంగా వినియోగించడానికి కారకుడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉద్యమదారుడు, నిర్వాహకుడు, వ్యవస్థాపకుడు. ఇట్లాంటి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకుడు తీసుకున్నటువంటి చలనాత్మకమైనటువంటి నిర్ణయాలు, అతను తీసుకున్నటువంటి కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆలోచన విధానాలు అయినటువంటివి అతనికి లాభాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి వ్యవస్థాపకుడు చివరికి ఏం చేస్తారంటే లాభాలను పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్రెస్ట్,
ప్రాఫిట్, బెనిఫిట్, గెయిన్స్. ఈ విధంగా భూమికి, శ్రమకు, మూలధనానికి, వ్యవస్థాపనకి ఈ 4 ఉత్పత్తి ప్రక్రియలో ఈ 4 ఉత్పత్తి కారకాలు పాల్పంచుకున్నందుకు గాను ఆ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా చెల్లించేటువంటి ప్రతిఫలాలు భూమికి ప్రతిఫలంగా బాటకం, శ్రామికుడికి ప్రతిఫలంగా వేతనం, మూలధనం ప్రతిఫలంగా వడ్డీ, వ్యవస్థాపక ప్రతిఫలంగా లాభాన్ని చెల్లించడం జరుగుతుంది. అప్పుడు దీన్ని ఈ కింది సమీకరణంలో రాయొచ్చు. NI ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ W ప్లస్ I ప్లస్ G ప్లస్ R మైనస్ P మైనస్ H అనే సమీకరణ రూపంలో చెప్పవచ్చు. NI ఈజ్ ఈక్వల్ R ప్లస్ W ప్లస్ I ప్లస్ G ప్లస్ R మైనస్ P మైనస్ H అనే సమీకరణ రూపంలో చెప్పవచ్చు. NI ఈజ్ ఈక్వల్, NI అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు రెంట్. R అంటే ఏంటి? రెంట్, బాటకం. నెక్స్ట్ W మీన్స్ వేజ్, వేతనం. W అంటే వేజ్, వేతనం. I ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, వడ్డీ. I అంటే ఏంటి? వడ్డీ, వడ్డీ రేటు. నెక్స్ట్ G ఈజ్ ఈక్వల్ టు గెయిన్స్ అంటే లాభాలు, ప్రాఫిట్స్. G అంటే గెయిన్స్, లాభాలు. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు విదేశాల నుండి లభించు ఆదాయం. R మీన్స్ రెవెన్యూస్, విదేశాల నుండి లభించేటువంటి ఆదాయం. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్స్ పేమెంట్స్, చెల్లింపులు, విదేశాలకు చెల్లించవలసినటువంటి చెల్లింపులు. నెక్స్ట్ H ఈజ్ ఈక్వల్ టు హౌస్ హోల్డ్స్ అంటే బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు, హౌస్ హోల్డ్స్. ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపనకు లభించేటువంటి మొత్తం ఆదాయాలు అంటే ఇవాళ ప్రతి వస్తువు తయారు కావడానికి ముఖ్యమైనటువంటి కారకాలు ఈ నలుగురే. కాబట్టి ఈ ఒక సంవత్సర కాలంలో ఈ ఉత్పత్తి కారకాలకు లభించేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి కారకాలు లభించిన ఆదాయం మొత్తాన్ని కూడా R ప్లస్ W ప్లస్ I ప్లస్ G ఈ అన్నింటిని కూడా కలుపుకొని బాటకం, వేతనం, వడ్డీ, లాభాలను కలుపుకొని అదేవిధంగా ప్లస్ R అంటే విదేశాల నుండి లభించేటువంటి ఆదాయాన్ని కూడా ఇందులో కలుపుకోవడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా కలుపుకొని వీటి నుండి ఏం తీసేయాల్సి ఉంటుంది? మైనస్ P మైనస్ H. మైనస్ P అంటే అదేవిధంగా ఏంటి ఇక్కడ? P మీన్స్ చెల్లింపులు, విదేశాలకు చెల్లించవలసిన అంటే విదేశాల్లో మన వస్తువులు దిగుమతి చేసుకుంటే వాళ్ళకి చెల్లించవలసినటువంటి చెల్లింపులు. అదేవిధంగా బదిలీ చెల్లింపులు తీసివేయాల్సి ఉంటుంది. బదిలీ చెల్లింపులు అనేటువంటివి హౌస్ హోల్డ్స్. బదిలీ చెల్లింపులు అంటే కష్టపడకుండానే వ్యక్తుల మీద ఆర్థిక కార్యకలాపాలు పాల్గొనకుండానే లభించేటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటాం. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం మన శరణార్థులకు ఇచ్చే నష్టపరిహారం, వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ వృద్ధి, ఇవి ఈ శరణార్థులకు ఇచ్చే నష్టపరిహారం కానివ్వండి, సాంఘిక భద్రతా విరాళాలు కానివ్వండి, ఈ వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానివ్వండి, నిరుద్యోగులకు ఇచ్చేటువంటి వృత్తి కానివ్వండి, ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులు అంటారు. ఎందుకంటే ఇవి వ్యక్తులు కష్టపడకుండానే లభించేటువంటి ఆదాయాలు కాబట్టి వీటిని ప్రభుత్వ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తుల ఆదాయంగా పరిగణించడం జరగదు. అందుకే దీన్ని మైనస్ H తీసివేయాల్సి ఉంటుంది. R ప్లస్ W ప్లస్ I ప్లస్ G ప్లస్ R మైనస్ P మైనస్ H అంటే బదిలీ చెల్లింపులు ఇందులో నుండి అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుండి ఇక్కడ మినహాయించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ వ్యక్తులు డైరెక్ట్గా వస్తాయి కనుక దీన్ని బదిలీ చెల్లింపులు అంటారు. ఈ విధంగా ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా మన ఒక దేశంలో జాతీయ ఆదాయం లెక్కించేటువంటి పద్ధతి ఇది ఒకటిగా మనం భావించవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇది లాస్ట్ వన్, వ్యయాల మదింపు పద్ధతి. నెంబర్ 3 వ్యయాల మదింపు పద్ధతి. వ్యయం అంటే ఏంటి? ఖర్చు. వ్యయం అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో కుటుంబాలు, ప్రభుత్వాలు, ఉత్పత్తి సంస్థలు
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో కుటుంబాలు, ప్రభుత్వాలు, ఉత్పత్తి సంస్థలు చేసేటువంటి మొత్తం ఖర్చు ఏదైతే ఉందో ఆ మొత్తం ఖర్చుని క్యాల్కులేషన్ చేయాలి, మొత్తం ఖర్చును కూడాలి, కలపాలి. అంటే ఇక్కడ మనకు విచిత్రం ఏంటంటే సాధారణంగా ఆదాయాలను లెక్కిస్తారు, ఎంత ఆదాయం వచ్చింది ఎంత వచ్చింది అనేటువంటిది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే అసలు ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు ఎంత ఖర్చు చేశారు, ఒక కుటుంబం వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసినాయి, అదేవిధంగా వ్యాపార సంస్థలు ఎంత ఖర్చు చేసినాయి అనేటువంటిది ఖర్చును లెక్కిస్తాయి. అంటే ఖర్చును ఎలా లెక్కిస్తారు అంటే నీకు ఆదాయం ఉన్నప్పుడే ఖర్చు చేయగలుగుతారు కాబట్టి మనకు లభించినటువంటి ఆదాయం నుండి ఖర్చు చేస్తారు కాబట్టి ఒక సంవత్సర కాలంలో వివిధ వర్గాల వారు, ప్రభుత్వాల వారు, ఉత్పత్తి సంస్థలు ఏవైతే చేసినట్టు ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు మొత్తాన్ని లెక్కించినట్లయితే దాన్నే వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటాం. అంటే కేవలం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో చేసేటువంటి మొత్తం వివిధ అవసరాలపై, చేసేటువంటి ఉత్పత్తులపై చేసేటువంటి మొత్తం ఖర్చును లెక్కించినట్లయితే దాన్నే వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయంగా మనం భావించవచ్చు. ఈ వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఇట్లా చెప్పవచ్చు: NI is equal to EH plus EF plus EG, EH plus EF plus EG గా అనేటువంటి సమీకరణ రూపంలో చెప్పవచ్చు. లేదా Y is equal to C plus I, Y is equal to C plus I. వినియోగ పెట్టుబడి, వినియోగ పెట్టుబడి పద్ధతి అంటారు దీన్ని. వినియోగ పెట్టుబడి పద్ధతిగా కూడా మనం దీన్ని భావించవచ్చు అనమాట. NI is equal to EH plus EF plus EG. E means NI is equal to ఏంటి? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. EH అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే గృహస్థుల వినియోగం. EH అంటే గృహస్థుల వినియోగం. నెక్స్ట్ EF ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్స్ అంటే ఉత్పత్తి సంస్థల వినియోగం, ఉత్పత్తి సంస్థల వినియోగం. నెక్స్ట్ EG ప్రభుత్వ వ్యయం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో కుటుంబాల వారు చేసేటువంటి ఖర్చు, ఉత్పత్తి సంస్థలు వస్తువులను తయారు చేయడానికి చేసేటువంటి ఉత్పత్తి సంస్థల వారు చేసే ఖర్చు, మరియు అనేక సాంఘిక సంక్షేమ కార్యకలాపాలపైన ప్రజా శ్రేయస్సును పెంపొందించడానికి ప్రభుత్వం చేసేటువంటి వివిధ రకాల వ్యయాలు, వీటన్నిటిని కలిపినట్లయితే దీన్ని వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటారు. వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటారు. దాన్ని EH plus EF plus EG అనేటువంటి సమీకరణ రూపంలో చెప్పొచ్చు అనమాట. లేదా దీన్ని Y is equal to C plus I సమీకరణ రూపంలో చెప్పొచ్చు. వినియోగ పెట్టుబడి పద్ధతి అంటే ప్రజలు తమకు వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఏం చేస్తారండి? ఒకటి Y is equal to ఆదాయం, వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తారు? C is equal to కన్జంప్షన్, వినియోగం. C మీన్స్ ఏంటి? కన్జంప్షన్, వినియోగం. ప్రజలు తమకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా ఖర్చు చేస్తారు. అంటే తమ దినదిన అవసరాలు తీర్చుకోవడానికి, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి, నిత్యావసర వస్తువులు తీర్చుకోవడానికి, అప్పటికప్పుడే తమకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఏం చేస్తారంటే కన్జంప్షన్ చేస్తారనమాట. కాబట్టి ప్రజలు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తారు? వినియోగం చేస్తారు. వినియోగం పోగా మిగిలిన దాన్ని ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పెట్టుబడి. మిగిలిన ఆదాయాన్ని ఏం చేస్తారు? పెట్టుబడి చేస్తారు. అంటే పెట్టుబడి అనేటువంటిది ప్రస్తుత కాలానికి మాత్రమే కాకుండా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మూలధన వనరులను సమకూర్చుకోవడానికి, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి కావాల్సినటువంటి వనరుల సమీకరణ కోసం ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పెట్టుబడి చేస్తారు. కాబట్టి అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ప్రజలు తమకు వచ్చినటువంటి ఆదాయంలో అసలు ఒక రూపాయి కూడా తమ దగ్గర ఉంచుకోరు. కాబట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా కొంత ఏమో వినియోగ వస్తువులపైన ఖర్చు చేస్తారు, కొంత ఏమో మూలధన వస్తువులపైన ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని Y is equal to C plus I సమీకరణ రూపంలో కూడా చెప్పొచ్చు. Y is equal to C plus I సమీకరణ రూపంలో కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి సంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రభుత్వాలు, కుటుంబాల వారు చేసేటువంటి
ఈ మొత్తం ఖర్చును, అది వినియోగ వస్తువులపైన కావచ్చు, మూలధన వస్తువులపైన కావచ్చు, చేసేటువంటి మొత్తం ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కలిపినట్లయితే దాన్నే వేల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటారు. మరి అసలు యాక్చువల్గా ఈ పద్ధతి ఏదైతే ఉందో వేల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేటువంటి సాధ్యపడుతుందా? నిజంగా ఈ పద్ధతిని అనుసరించవచ్చా? ఇది అనుకూలమైన ఆమోదయోగ్యమైన అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించేస్తే వేల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అనేటువంటిది ఇదంత అనుకూలమైనటువంటి పద్ధతిగా మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో దేశాన్ని మనం తీసుకుంటే భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మన దేశంలో ప్రజలకు తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని తాము చేసేటువంటి ఖర్చుని అకౌంట్స్ రాయరు, లెక్కలు రాయరు, అంత నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి ఈ వేల మదింపు పద్ధతి అనేటువంటిది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాలకంతా ఆమోదయోగ్యం కాదని మనం చెప్పవచ్చు. కేవలం ఈ వేల మదింపు పద్ధతి అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు మాత్రమే ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని కూడా ఆ దేశాల్లో ఉన్నటువంటి వనరుల స్వభావాన్ని బట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి తమకు అనుకూలమైనటువంటి 3 పద్ధతులలో, ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయాల మదింపు పద్ధతి, 3 వేల మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతి అయినా కూడా తనకు అనుకూలంగా ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం, లెక్కించడం జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 3 రకాల పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వేల మదింపు పద్ధతిగా మనం భావించడం జరుగుతుంటుంది. ఓకే, ఈ విధంగా మరి ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటివి, ఎలాంటి సమస్యలు ఎదురైతాయి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేస్తే, అసలు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తున్నారు, ఎప్పుడు లెక్కించారు అనేది ఒకసారి మనం చూస్తే, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణన చేయడం, లెక్కించడం అనేటువంటిది జాతీయ ఆదాయ లెక్కింపు. మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారత ప్రభుత్వం స్వాతంత్రం రాకపూర్వమే మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అనేక మంది ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా షిన్లే, సిర్రాస్, కర్జన్, వాడియా, కాంబెట్టా లాంటి అనేక మంది ఆర్థికవేత్తలు కూడా తమ తమ వ్యక్తిగత పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ జాతీయ ఆదాయ అంచనా పద్ధతులను లెక్కించడానికి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు, ఎట్లాంటి గుర్తింపును అందించలేదు. కానీ ఎటకేలకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నించి విజయవంతమైనటువంటి వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. 1867 1867-70 కాలంలో దాదాబాయ్ నౌరోజీ ఈయన స్వాతంత్రం రాకపూర్వమే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించిన ఘనత దాదాబాయ్ నౌరోజీకి దక్కుతుంది. ఈ దాదాబాయ్ నౌరోజీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నం చేసిండు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన ఘనత ఎవరికి దక్కింది అంటే ఇది దాదాబాయి నౌరోజీకి దక్కింది. 1867-70 కాలంలో ఈయన లెక్కించడం జరిగింది. అయితే ఈ దాదాబాయి నౌరోజీకి మరొక పేరు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీకి మరొక పేరు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి? భారతదేశపు కురువృద్ధుడు అనేటువంటి పేరు ఈయన గలదు. ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయాన్ని లెక్కించారు. అయితే ఇది స్వాతంత్రం రాకపూర్వం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జాతీయ ఆదాయ అంచనాను గుర్తించి ఏ విధంగానైనా భారతదేశంలో ఎంత ఆదాయం ఉంది, ఏ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది, ఏ వనరులు వెనుకబడి గురై ఉన్నాయి, అసలు మన వనరుల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఒక కమిటీని ఎట్ ద టైమ్ ఆఫ్ 1949 1949 సంవత్సరంలో ఆగస్టులో 1949 ఆగస్టులో
మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏం చేశారంటే ఒక జాతీయ ఆదాయ అంచనా వేయడానికి ఒక కమిటీని రూపొందించింది. ఈ కమిటీలో అధ్యక్షుడుగా పిసి మహల్లోబిస్ ఈ కమిటీ అధ్యక్షుడిగా పిసి మహల్లోబిస్ ఉంటే ఇతనికి సభ్యులు సహకరించడానికి డిఆర్ గాడ్గిల్, డాక్టర్ వికే ఆర్వి రావును సభ్యులుగా నియమించి 1949లో భారత ప్రభుత్వం ఇచ్చిందంటే జాతీయ ఆదాయ అంచనా కమిటీని మహల్లోబిస్ అధ్యక్షుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి సభ్యులుగా గాడ్గిల్, డాక్టర్ వికేఆర్ రావును నియమించడం జరిగింది. వీళ్ళు 1951లో ఫస్ట్ నివేదికను 1954లో రెండవ నివేదికను భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది జాతీయ ఆదాయాన్ని అంచనా వేసి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారంటే కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కేంద్ర గణాంక సంస్థ ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది, గణన చేస్తుంది చెప్పవచ్చు. మరి ఏంటి అసలు జాతీయ ఆదాయ అంచనా ద్వారా ప్రయోజనాలు ఏంటి, ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది చూస్తే ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి వనరుల సామర్థ్యం తెలుసుకోవచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం తెలుసుకోవచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వినియోగాన్ని అంచనా వేయచ్చు, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవచ్చు. మన దేశంలో మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రణాళికలు రచించడానికి, ఒక దేశంలో ప్రణాళికలు ఎలా రచించాలి, ప్రణాళికలు రచించడానికంటే ముందుగా మనం రచించే ప్రణాళికలకు ఎంత ఆదాయ వనరులు అవసరం అనేటువంటి దానికి, అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మన యొక్క అభివృద్ధి స్థాయి, మన వృద్ధి ధోరణులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి, అంటే సమూలమైనటువంటి ఆ దేశ ఆర్థిక వనరులను, స్వభావాన్ని, ప్రజల యొక్క జీవన విధానాలు తెలుసుకోవడానికి జాతీయ ఆదాయ అంచనా అనేటువంటి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎదురయ్యే సమస్యలు, జాతీయాన్ని లెక్కించేటప్పుడు అనేక రకాల సమస్యలు ఎదురైతే. ఇక్కడ నిరక్షరాస్యులు ఉంటారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, కాబట్టి వాళ్ళు సరైనటువంటి అకౌంట్స్ రాయరు. తర్వాత బదిలీ చెల్లింపుల సమస్య ఉంటుంది. తర్వాత వృత్తుల ప్రత్యేకంగా ఉండదు, అంటే వాళ్ళకి నచ్చిన వృత్తుల్లో ఇవాళ స్కూల్కి పోతారు పిల్లలు, కాలేజీకి పోతారు, సమ్మర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారు, ఆటోలు నడుపుతూ ఉంటారు, కాబట్టి ఒక ప్రత్యేకంగా ఉండదు. తర్వాత అక్రమ వ్యాపారాలు ఉంటాయి, ఈ దొంగచాటు చేసేటువంటి గుట్కాలు, మద్యం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించరు. ఈ విధంగా జాతీయ ఆదాయ గణనలో అనేక సమస్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని ఈ 3 మదింపు పద్ధతుల ద్వారా తమకు నచ్చిన పద్ధతిలో అంచనా వేయవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.